హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. రేషన్ కార్డులనేవి మీకు 3 నెలల్లో గాని అప్లై చేసుకొని పొందుకోకపోయినట్టయితే మీకు రేషన్ కార్డులయితే ఉండవు. కొత్తగా ఎవరైనా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనుకున్నా, ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నా, మీకు పలానా ఒక తారీఖు నుంచి కరెక్ట్‌గా 3 నెలల లోపు గాని మీరు చేసుకోకపోయినట్లయితే మీకు రేషన్ కార్డ్ అనేది రాదు. రేషన్ కార్డ్ అనేది ఉన్నది కూడా రద్దయితే అయిపోతుంది. దీంతో పాటే కొత్త అప్లికేషన్‌లు కూడా ఆ తారీఖు నుంచి తీసుకోవడం జరుగుతుంది. అయితే పూర్తి వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఇది చెప్పే ముందు ఇదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. మరి దీనికి సంబంధించి పేపర్ ప్రకటన అయితే మాత్రం రిలీజ్ చేశారండి. డిసెంబర్ 2 నుంచి కూడా మీకు కొత్త రేషన్ కార్డులయితే మంజూరు చేయబోతున్నారు. దీంతో పాటే కొత్త రేషన్ కార్డులంటే, కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకునే విధానం అయితే ఓపెన్ చేస్తున్నారు. దీంతో పాటే ఉన్న వాళ్ళకి కూడా కొత్త చంద్రబాబు గారి అంటే రీప్రింటింగ్ చంద్రబాబు నాయుడు గారు ఉండే ఫోటోలతో రేషన్ కార్డులయితే వస్తాయి కాబట్టి, మరి ఆ రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్లికేషన్‌లు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా పాత కార్డులు మార్పుతో పాటు కొత్త కార్డులు. అంటే ఆల్రెడీ ఉన్న కార్డులు ఏవైతే ఉన్నాయో, మరి ఉన్న కార్డులన్నీ కూడా మార్పులు చేస్తారు. అంటే మార్పులు, చేర్పులు చేసి కొత్త కార్డులైతే ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం మార్గదర్శకాలు. పెండింగ్‌లో 3,30,000కి పైగా దరఖాస్తులు. కార్డులో మార్పులు, చేర్పులకు అవకాశం. అయితే మనకి ఈ డిసెంబర్ 2 నుంచి కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారైనా సరే, లేకపోతే ఆల్రెడీ రేషన్ కార్డ్ ఉండి, మీరు ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డ్ తీసుకోవాలనుకున్నా సరే, మీరు డిసెంబర్ 2 నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి ఫిబ్రవరి చివరి వారంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మొత్తం రేషన్ కార్డులయితే ప్రభుత్వం జారీ చేస్తుంది. అదే విధంగా మనకి జనవరి నెలలో అంటే జనవరి మొదటి వారంలోనే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సచివాలయం సిబ్బందికి సంబంధించి సచివాలయం సిబ్బందితో మీ రేషన్ కార్డుల యొక్క పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఇది అండి రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు. ఇక పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించి కూడా అప్లికేషన్‌లు అయితే పూర్తి స్థాయిగా అయితే అవుతాయి. మరి ఇదే విధంగా రేషన్ కార్డులకి ఎలా అప్లై చేయాలి? కొత్త రేషన్ కార్డులు పొందుకోనుకున్న వారెలా? రేషన్ కార్డులో డివైడ్ అవ్వాలనుకుంటున్న వారెలా? రేషన్ కార్డులో తప్పులేమన్నా ఉంటే కరెక్షన్ చేయించుకోవాలనుకుంటున్నవారు గానీ, కొత్త రేషన్ కార్డు పెళ్ళయ్యి కొత్త రేషన్ కార్డులు పొందుకోవాలనుకున్నవారు గానీ, అందరూ కూడా రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్స్, అప్లికేషన్ ప్రాసెస్‌లు అన్నీ అయితే మన యూట్యూబ్ ఛానెల్ చెప్పడం జరుగుతుంది. అందుకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇదే విధంగా ఈ వార్తని మీ ఫ్రెండ్స్, మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.